ఫ్రెండ్స్, నేను మీ గురుమూర్తిని. ఇవాళ మనకు వెహికల్లో కరెంట్ లీకేజ్ ఎలా చెక్ చేయాలో నేను మీకు చెప్తాను ఫ్రెండ్స్. ఫస్ట్ మనం ఒక వెహికల్ తీసుకున్న తర్వాత వెహికల్ని ఫస్ట్ లాక్ చేయాలి. సో లాక్ చేయాలంటే దీనికి బానెట్ స్విచ్ ఉంది, బానెట్ డోర్ స్విచ్ ఉంది కదా, ఈ స్విచ్ కనెక్షన్ తీసేసుకోవాలి. తీసేసిన ఆల్రెడీ నేను స్విచ్ కనెక్షన్ తీసేసుకోవాలి. తీసేసుకున్న తర్వాత వెహికల్ని రిమోట్ తోటి లాక్ చేయాలి. లాక్ అయిపోయింది. సో ఆల్మోస్ట్ లాక్ అయిపోయినాక మనకు 30 సెకండ్స్లో స్లీప్ మోడ్లోకి వెళ్ళిపోతాయి అన్ని. అప్పుడు ఏం చేయాలి, మనము నెగిటివ్ టర్మినల్ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం మల్టీమీటర్ తీసుకున్న తర్వాత మల్టీమీటర్లో బ్లాక్ వైర్ కామన్, ఏదైతే రెడ్ వైర్ ఉందో ఇక్కడ నుంచి 10 amps మ్యాక్స్ ఉంది కదా, దాంట్లో పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఈ స్విచ్ అనేది 10 మెంబర్ మీద తీసుకురావాలి. 10 మిల్లీ amps తీసుకొచ్చుకున్న తర్వాత ఒకటి పోల్కి, రెడ్ది పోల్కి మైనస్ది నెగిటివ్ టర్మినల్కి పెట్టాలి. టర్మినల్ పెట్టిన తర్వాత ఒక 30 సెకండ్స్ చూడాలి. చూడండి, థర్టీ సెకండ్స్ ఆర్ 1 minute చూడాలి. చూస్తే మనకు అక్కడ ఏం వాల్యూ వస్తుందో దాన్ని బట్టి మనం చెప్తాం. ఫ్రెండ్స్ 0 అయిపోయింది, ఓకేనా. సో ఇలా మనకు వాల్యూ అనేది 0 వచ్చినప్పుడు 0 అంటే కరెంట్ లీకేజ్ లేనట్టు. అట్లా మనకు ఇక్కడ 0.0 దగ్గర ఇక్కడ ఉందా, ఇక్కడ 1 వచ్చినా కానీ, ఇక్కడ 5 దాటి 4 దాటినా కానీ కరెంట్ లీక్ అవుతున్నట్టు, ఓకేనా. ఇక్కడ 0 రావాలి. 0.02 వరకు వస్తే ఏం కాదు, 2 or 3 ఎబో వచ్చిందంటే లీకేజ్ ఉన్నట్టు. అంతే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.